హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు మేము కడియం వెళ్ళి మొక్కలు కొన్నామని చెప్పాం కదా. సో మేము ఏమేమి మొక్కలు కొన్నాం అండ్ అసలు మొక్కలు ఎందుకు కొన్నాం అనేది ఈ వీడియోలో చెప్తా, చూసేయండి. మేము కొత్త ఇల్లు కట్టేస్తున్నాము. అయితే ఆ ఇంటి పైన టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనేది మా ఆయన కోరిక. సో అందుకని టెర్రస్ పైన ఒక 2 మళ్ళు కట్టించాడు ఓన్లీ ప్లాంట్స్ పెట్టడానికి. ఆ పైన ట్యాంక్ ఉండే ప్లేస్లో ఏమో 3 మళ్ళు కట్టించాడు. యూజువల్లీ మనం ప్లాంట్స్ అనేది పాట్స్లోనే చూస్తాం, బట్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఏంటంటే ఇలా మళ్ళల్లో పెరిగితే కొంచెం బాగా పెరుగుతాయి అనేది మా ఆయన ఫీలింగ్ అన్నమాట. బికాజ్ మడిలో డెప్త్ బాగుంటుంది కాబట్టి మట్టి ఎక్కువ పడుతుంది అండ్ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పి ఇలా మళ్ళు కట్టించాడు. ఈ మొక్కలన్నీ మేము కడియం వెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే విజయవాడ వచ్చేసాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా విజయవాడ ట్రాన్స్పోర్ట్ చేసేసారు. చాలా జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ చేశారు. ఏ ఒక్క మొక్కకి కొంచెం కూడా డ్యామేజ్ లేకుండా సేఫ్గా మొక్కలు అయితే వచ్చేసాయి. అండ్ కొన్ని మొక్కలకైతే వచ్చినప్పుడే ఆల్రెడీ పిందెలు ఉన్నాయి అండ్ కొన్ని మొక్కలకేమో పోతున్నింది, ఇంకా పిందెలు అయితే రాలేదు. మాకు వచ్చిన మొక్కలు కొన్నేమో 3 years ఓల్డ్ మొక్కలు అండ్ కొన్ని అయితే 2 years ఓల్డ్వి కూడా ఉన్నాయి. సో ఇవి కడియం నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే మేము పైకి ఎక్కిచ్చేసాము. ఎలా వచ్చాయో అలానే మళ్ళల్లో పెట్టాము. ఇవి ఇంకా ఎందుకు మేము నాటలేదంటే మేము యాక్చువల్గా నల్ల మట్టి కోసం ట్రై చేస్తున్నాము. ఇంకా మాకు మట్టి అయితే దొరకలేదు, ఎందుకంటే ఇవి వచ్చిన కొన్ని డేస్కి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చేసి అంతా చాలా ఘోరంగా అయిపోయింది. సో మట్టి అయితే దొరకలేదు. మట్టి వచ్చేదాకా మేము ఇలానే వాటి బ్యాగ్స్లోనే ఉంచేస్తాం. సో వన్స్ మట్టి వచ్చాక మేము మట్టి, ఎరువు, కోకోపెట్ అన్నీ కలిపి వీటిని మళ్ళల్లో నాటి పెడతాం అన్నమాట. మేము ఏమేమి మొక్కలు కొన్నాం అనేది చూపిస్తా అన్నా కదా. ఇదేమో జామ L49, దీనికి ఇంకా పిందెలు అయితే రాలేదు. అండ్ ఇదేమో దానిమ్మ చెట్టు, దీనికి కూడా ఇంకా జస్ట్ ఇప్పుడిప్పుడే పూత స్టార్ట్ అవుతుంది. ఇదేమో బార్బడోస్ చెర్రీ, దీనికి యాక్చువల్గా మొక్క వచ్చినప్పుడు చాలా కాయలు ఉన్నాయి. కొన్నేమో మేము కోసుకొని తినేసాము, ఇంకా కొన్నేమో రాలిపోయినాయి అన్నమాట. ఈ ఫ్లడ్స్ అప్పుడు ఏమైందంటే గాలికి వర్షానికి చాలా కాయలు రాలిపోయాయి. బట్ మళ్ళీ కాయలు వస్తున్నాయి, చాలా కాయలు వచ్చాయి. ఇవి ఇంకా పండలేదు, నెక్స్ట్ పండినప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తా. నెక్స్ట్ ఏమో గ్రీన్ యాపిల్ బేర్. సో గ్రీన్ యాపిల్ బేర్ కూడా ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, అందుకే నేను ఇక్కడ ఇమేజ్ ఏం యాడ్ చేయలేదు. కొన్ని చెట్లకి ఏ అయితే నాకు కొత్తగా అనిపించాయో వాటికైతే ఇమేజెస్ యాడ్ చేశాను, బట్ దీనికి చేయలేదు. సో గ్రీన్ యాపిల్ బేర్ కూడా ఇప్పుడే కొంచెం పూత స్టార్ట్ అయింది, ఇంకా కాయలు అయితే రాలేదు. కాయలు వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. అండ్ ఇదేమో అంజీర్ కూడా ఇప్పుడే 2 కాయలు వచ్చాయి. నెక్స్ట్ ఏమో బనానా సపోటా. ఇవి వచ్చాయి కొన్ని కాయలు, మేము ఆల్రెడీ కోసుకొని తిన్నాం కూడా. చాలా స్వీట్ ఉంది బనానా సపోటా అండ్ ఇవి చాలా పిందెలు వచ్చాయి. అండ్ ఇది ఏమంటారు, కొంచెం మాగాక తింటే మాత్రం చాలా స్వీట్ ఉంది. ఎవరైనా సపోటా లవర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ సపోటా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇదేమో రెడ్ యాపిల్ బేర్ అన్నమాట. ఇందాక నేను గ్రీన్ యాపిల్ బేర్ చూపించా కదా, ఇదేమో రెడ్ యాపిల్ బేర్ అండ్ దీనికి కూడా పూత ఫుల్గా ఉంది. అండ్ దీనికి ఇప్పుడిప్పుడే కొంచెం పిందెలు కూడా వచ్చాయి. ఆ పూత అండ్ పిందెలు కూడా చూపిస్తున్నా చూడండి. ఇదేమో సూరినామ్ చెర్రీ ప్లాంట్. ఇది ఇంకా పిందెలు రాలేదు, కాయలు రాలేదు. దీనికి ఇమేజ్ యాడ్ చేస్తున్నా చూడండి, కాయలు ఎలా ఉంటాయో. వచ్చాక కూడా నేను మళ్ళీ చూపిస్తా. అండ్ నెక్స్ట్ ఏమో స్టార్ ఫ్రూట్. ఈ స్టార్ ఫ్రూట్ కూడా ఇంకా పిందెలు అయితే రాలేదు కానీ ఫుల్గా పోతొచ్చింది. స్టార్ ఫ్రూట్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఎట్లుంటుందని, అందుకే నేను దీనికి ఇమేజ్ ఏం యాడ్ చేయట్లేదు. అండ్ ఇదేమో గోవా ఆర్కా కిరణ్, దీనికి కూడా పిందెలు వచ్చున్నాయి ఆల్రెడీ. ఇది జామ చెట్లు, ఇదొక రకం అంతే. ఇదేమో నాగ్పూర్ ఆరెంజ్, నిమ్మకాయలు ఇంకా రాలేదు, కాయలు వచ్చాక చూపిస్తా. ఇదేమో కాటన్ నేరేడు పళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి. నేరేడులో మేము 2 రకాలు తీసుకున్నాం, ఒకటేమో కాటన్ నేరేడు, ఇంకోటేమో సీడ్లెస్ నేరేడు. అండ్ ఇదేమో స్ట్రాబెర్రీ గోవా. ఇది కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా పేరు. నేను దీనికి ఇమేజ్ యాడ్ చేస్తా చూడండి. దీనికి కూడా ఇంకా కాయలు అయితే రాలేదు, వచ్చాక చూపిస్తా.
ఇదేమో లక్ష్మణ్ ఫల్, దీనికి కూడా ఇంకా కాయలు రాలేదు. నేను ఇమేజ్ యాడ్ చేస్తా చూడండి. ఇదేమో పంపర పనస, ఇది ఆరెంజ్ లాగే ఉంటుంది, కొంచెం పెద్ద సైజ్ ఆరెంజ్లా ఉంటుంది. ఇదేమో థాయ్ లెమన్, నిమ్మ చెట్టు, ఇంకా కాయలు అయితే రాలేదు, ప్రస్తుతానికి పిందెలు పూత వచ్చింది. వన్స్ కాయలు వచ్చాక మళ్ళీ చూపిస్తా. ఇదేమో మల్బెరీ చెట్టు, దీని పేరు మోరస్ మ్యాక్రోరా. అండ్ మేము మల్బెరీస్లో 2 టైప్స్ తీసుకున్నాం, ఒకటేమో ఇది, ఇంకోటేమో లాంగ్ మల్బెరీ. దీనికి ఆల్రెడీ పిందెలు వచ్చేసాయి. నెక్స్ట్ ఇదేమో జామ థాయ్ వైట్, జామ చెట్లోనే ఇంకొక రకం. ఇందాక చూపించిందేమో ఆర్కా కిరణ్, ఇదేమో థాయ్ వైట్. దీనికేమో ఆల్రెడీ కాయ వచ్చేసింది. అండ్ ఇదేమో వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ కనుక ఎవరికైనా తెలియకపోతే నేను ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇంకా కాయలు అయితే రాలేదు దానికి. అండ్ ఇదేమో లాంగ్ మల్బెరీ, దీనికి కూడా నేను ఇమేజ్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇదేమో సీడ్లెస్ నేరేడు. ఇందాక చెప్పినట్లు అదొక నేరేడు, ఇదొక నేరేడు, రెండు వేరు. అండ్ ఇంకోటేమో పాల సపోటా. ఇందాక చూపించింది బనానా సపోటా, ఇదేమో పాల సపోటా. దీనికి కూడా ఫుల్గా పిందెలు వచ్చేస్తున్నాయి, ఇంకా కాయలు అయితే రాలేదు. ఇదేమో క్యాట్ అయ్యి, నేను కూడా ఈ పేరు ఫస్ట్ టైం విన్నా. ఇది ఎట్లుంటుందో నాకు తెలీదు. దీనికి కూడా ఇంకా పోత వచ్చింది కానీ ఇంకా కాయలు అయితే రాలేదు. దీని ఇమేజ్ కూడా నేను యాడ్ చేస్తా చూడండి. అండ్ ఇదేమో మిల్క్ ఫ్రూట్, ఇది కూడా ఇంకా ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి, ఇంకా కాయలు అయితే రాలేదు. సో దీనికి కూడా నేను ఇమేజ్ యాడ్ చేస్తా చూసేయండి. ఇప్పటి వరకు నేను చూపించిన మొక్కలన్నీ పైన ట్యాంక్ దగ్గర 3 మళ్ళల్లో పెట్టిన మొక్కలు. మేము టోటల్ 29 ప్లాంట్స్ అయితే కొన్నాము, కొన్ని అయితే కింద ఉన్నాయి, అవి నేను మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూపిస్తా. ఏం కావాలి? ఎక్కడికి వచ్చావు? పైకి ఎక్కావా? ఎక్కడికి వచ్చావు రుత్తు? మమ్మీ దగ్గరకు వచ్చేసావా? పైకి ఎక్కావా? ఓకే. ఏంటిదమ్మా? యాపిల్ కాదు, చెర్రీ. ఇది చెర్రీ. ఇదేంటి చెప్పు? ఏంటిది అది? చెర్రీ. మా పాప మంచిగా కబుర్లు చెప్తుంది. మేము రోజు ఈవినింగ్ మా పాపని తీసుకొని ఒక 1/2 అవర్ అయినా 1 అవర్ అయినా ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది. ఇంట్లో ఉంటే బిస్కెట్ ఇస్తే అస్సలు తినదు, ఇక్కడికి వస్తే అమ్మ బిక్కి అని అడిగి మరీ తింటుంది. ఇలా మొక్కల మధ్యలో మంచిగా తిరుగుతూ ఆడుకుంటుంది. ఇవైతే టెర్రస్ పైన ఉండే 2 మళ్ళు. ఒక మళ్ళలో అయితే కొన్ని మొక్కలు పెట్టేశాము. ఈ మొక్కల గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా చెప్తాను. బికాజ్ మట్టి వచ్చాక అన్ని మళ్ళల్లో మొక్కలు వచ్చేస్తాయి, ఇంకా చాలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఎందుకంటే ఇల్లు ఇంకా కంప్లీట్గా అవ్వలేదు, ఓన్లీ 60 to 70% మాత్రమే అయింది. సో టెర్రస్ మీద అంతా ఇంకా చాలా చేంజెస్ అయితే జరుగుతాయి, అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. ఇదైతే మా టెర్రస్ మీద నుంచి కంప్లీట్ వ్యూ అన్నమాట. సో మొక్కల కాస్ట్ గురించి ఎవరికైనా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇవాళకి ఈ వ్లాగ్ ఇంతే. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.